హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపక్క, ఎలా ఉన్నావు? బబ్లు హాయ్. నీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్. ప్రతిరోజు ఫస్ట్ కాలర్ నువ్వే అవుతావు. వెరీ ప్లెజెంట్ ఫర్ మీ. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ హ్యాపీ డే ఫర్ మీ. సో స్వీట్. కాదు, ఎప్పుడైనా యోగా చేసిన అలవాటు ఉందా నీకు? యోగా కాదు కానీ మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్? అది మామూలుగా ధ్యానం చేస్తాను. అయితే ఈరోజు నేను మామూలుగా నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, సినిమా క్వశ్చన్. అది డి సినిమా ఉంది కదా, విష్ణువర్ధన్ డి సినిమా. దాంట్లో విష్ణు క్యారెక్టర్ నేమ్ ఏంటి చెప్పు? అబ్బా ఏమన్నా అడిగావా? విష్ణు క్యారెక్టర్ నేమా? అసలు డి కొట్టి చూడు, ఆ డి సినిమా. డి గుర్తుంది, సినిమా క్యారెక్టర్ పేరు గుర్తులేదు. దాంట్లో బబ్లు అతను, ఆయన ఆ హీరో పేరు కూడా బబ్లునే. నేను అందులోనే పాడతాను, ఇప్పుడు పాడతా విను. అవకాశం ఇస్తుంది లైఫ్ మన కోసం, చోటి మాంగే చోటి సంతోషం, అనుకుంటే అవుతుంది నీ సొంతం. పంపం సదా అంటూ గంధం చలే అంటూ గంధం ప్రదీపతి ప్రయాణం జాతీలో గ్యాలక్సీ వేగం, ఆనందం 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 ఆనందం, ఇంకొంచెం అందిస్తా నీ కోసం. హ్యాపీ 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 డే, లవ్లీ 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 డే, ఇట్స్ మై లవ్లీ డే, ఇట్స్ మై లవ్లీ డే. ఈ రోజంటే ఇవ్వాలే, రేపటి సంగతి రేపేలే, లెట్ మీ టెల్ యు యుద్ధం చెయ్యాలి. అల్కైద మందైల ఉదిగోగ పూల సనదాగంటుండే వేరాదిల్, సరిహద్దు దాటేలా సరదాగా ఈ వేళ క్షణమాగనంటుంది చల్ చల్. విన్నావా ఎప్పుడన్నా ఈ పాట? ఎందుకు వినలేదు, చాలా సార్లు చూసాను ఆ మూవీ. డీసెంట్ గా నిన్ననే వచ్చింది రీసెంట్ గా చెప్పి. నేను అసలు ఆన్లైన్ లో కూడా చూసాను, నాకు స్ట్రైక్ అవ్వలేదు నువ్వు అడగగానే. చాలా బాగా పాడావు. దాంట్లో హీరో పేరు కూడా బబ్లు. ఈసారి గుర్తుండిపోతుందిలే, గుర్తు పెట్టుకొని చెప్పాలి. ఓకే, నైస్ టాకింగ్ టు యు బబ్లు, బై. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్ గుడ్ మార్నింగ్. అమ్మో ఏంటిది, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తేలాగా, మాటలతో కాదు బాంబులతో అన్నట్టు సౌండ్ వచ్చింది. ఏంటో మరి, ఒక్కొక్కసారి కాల్ చేసినప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించకుండా కాల్ చేసేస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ నమస్తే దీప గారు, గుడ్ మార్నింగ్. ఆహా, ఎన్ని రోజులకు కాల్ చేశారు మీరు? బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. ఓకే, మీరు సూపర్ అంటే నేను కూడా సూపర్, సీరియస్లీ. ఏమన్నా మీకు అలవాటు ఉందా, యోగా మెడిటేషన్ ఇలాంటివి చేసే అలవాటు ఉందా మీకు? ఆహా, లేదు. అస్సలు లేదా అలాంటివి? మెడిటేషన్ అంటే సాయిబాబా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉంటాను. ఓహో, ఓకే, అదే మెడిటేషన్ అంటే ఆ ధ్యానంలో ఉండడమే. మరి చేయగలుగుతారా డీవియేట్ అవ్వకుండా? ఏంటి? డీవియేషన్ ఏం లేకుండా చేయగలుగుతారా ధ్యానం? అంటే ఒక బాబా మందిరంకి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ ఒక 15 or 20 minutes లో సైలెంట్ గా ఉంటాం, చుట్టుపక్కల ఏదైనా పట్టించుకోను. ఓకే, ఈ రోజు ఏంటి పాట డైలాగా? ఏం చెప్పమంటారు చెప్పండి, చాయిస్ మీకు. ఆహా, ఎప్పుడు నేను అడుగుతా, మీకు ఇస్తున్నా చాయిస్, ఈ రోజు మీ ఇష్టం. అవునా, ఓకే. కానీ ఒకటి మర్చిపోయాను, మీరు సంక్రాంతికి అదే ఫెస్టివల్ భోగి రోజు మీరు యాక్చువల్ గా నైట్ ప్రోగ్రామ్ పెడతారు అనుకున్నాను. అయితే మీ టీం అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా నేను అందరూ నైట్ రాలేదు, ఇన్వైట్ చేయలేకపోయాను. ఓహో, ఎక్కడికి? మీ ఊరా? మా ఊరు, మా ఇంటికి సంక్రాంతి పండుగకు. ఏ ఊరు? అనురాధ మీది? లైవ్ లో వద్దు. అదేంటి, ఎవరు వచ్చేస్తారు? మీరు ఎవరో తెలియదు కదా. అంటే మహబూబ్ నగర్ వచ్చి నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి. మహబూబ్ నగర్ దగ్గర? మొత్తం అడ్రస్ చెప్పక్కర్లేదు, జస్ట్ ఏ ఏరియా చెప్తే చాలు. ఓకే, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ కి దగ్గరలో ఉంటది. మీరు మహబూబ్ నగర్ బస్ స్టాండ్ కి వచ్చి నాకు ఫోన్ చేసిందంటే నేను ఆన్ ద స్పాట్ లో ఉంటానన్నమాట. ఓహో, ఓకే. నాకు మీరు వచ్చే ముందు జర్నీ చేసినప్పుడు మీరు మహబూబ్ నగర్ ఒక 1/2 hour అట్లా దిగుతున్నారు అనే టైం నాకు ఫోన్ చేసినాక నేను బస్ స్టాండ్ దగ్గర మీకంటే ముందు నేను ఉంటా. ఓకే, పాట డైలాగా?
చెప్పండి దీప గారు, మీకు ఏది పాట అంటే డైలాగ్ చెప్పండి. అయితే ఓకే, మన మెగాస్టార్ చిరంజీవి గారిది చెప్తాను. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. అయిపోయిందా? చాలా బాగా గుర్తు చేశారు ఆ డైలాగ్ ని. అనురాధ గారు, నైస్ టాకింగ్ టు యూ. ఏదైనా సాంగ్ ఆర్ డైలాగ్ అడగగానే అస్సలు కొంచెం కూడా వద్దు కాదు అనకుండా అలా స్పాంటేనియస్ గా చెప్పేస్తారు. సూపర్ మీరు అసలు. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్. హలో. హాయ్. ఎవరు? బాగున్నా అక్క? చాలా బాగున్నా. ఎవరు? నేను ఆసియాని. ఎవరమ్మా? ఆసియా. ఆసియా ఎక్కడి నుండి? విశాఖపట్నం జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ ఇంటికానే. ఓకే, ఏంటి పాట కావాలా? పాట కోసం కాల్ చేసావా? కాదక్క, మేమే ముందేసాన్ని మీ షోని ఫాలో అవుతూనే ఉన్నాం. ఓహో, సో స్వీట్. సో ఈ రోజు మాట్లాడదాం అనుకుని కాల్ చేసాం, అంతేనా? అవును, టీఎంసీలో చూసినాం మీకు. ఓహో, బానే గుర్తుపట్టావే. కాల్ చేద్దామంటే మొన్న 1 వీక్ నుంచి రాలేదు, అందుకని ఇప్పుడు కాల్ ఓకే, ఈ షో ఈ ఛానల్లో ప్రతిరోజు వస్తుంది 8:30 నుంచి 9 వరకు. ఓకే, పొడుపు కథ అక్క, ఒక పొడుపు కథ చెప్తావా? పొడుపు కథ వెయ్యాలా? మేము వేస్తా. అడుగు. అడవిలో పుట్టింది, అడవిలో ఎగిరి మా ఇంటికి వచ్చింది చేతాక అది ఏంది? ఇలాంటి చిన్న చిన్నవి చిన్నప్పుడు అడిగితే నేను చెప్పేస్తా కదా. ఏంటో చెప్పవా? చెప్పే తీరాలా ఖచ్చితంగా? ఓకే, కవ్వమా? మజ్జిగ కవ్వమా? కాదు. చీపురా? కాదు. ఏం చెప్పాలా? ఇంకో ఆన్సర్ కూడా ఉందా దీనికి? ఓకే, చెప్పు. పప్పు బుద్ధి. ఏంటి? పప్పు బుద్ధి. పప్పు గుత్త. ఓకే, జనరల్ గా కవ్వం అని చెప్తారు. కవ్వమే కదా మనం ఇలా చిలుకుతున్నప్పుడు తైతక్కలాడిందంటే డాన్స్ వేసిందని. పప్పు గుత్తి పెద్దగా డాన్స్ వేయలేదు. ఓకే, ఎనీవేస్ చాలా ఆన్సర్స్ ఉన్నాయి. చెప్పు ఆసియా, ఏదో చెప్తున్నావు. అదే మీతోని మాట్లాడాలని అనిపించింది. అవును, బర్త్డేకి ఫోటోలు వేయాలంటే డబ్బులు కదా? అవసరం లేదు, కాల్ చేసి లైవ్ లో ఎవరి బర్త్డే ఉందో చెప్పేసాయి, నేను విషెస్ చెప్తాను. ఓకేనా? కాదు, నా బర్త్డేకి ఫోటో పంపాలని అనుకుంటున్నా. ఓకే, పంపించు అయితే వాట్సాప్ లో. ఇప్పుడు నువ్వు కాల్ చేసావు కదా, ఆ నెంబర్ కి పంపించు, సరేనా? అయితే ఓకే ఆసియా, బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ దీపక్క. హాయ్ రఘు. మొత్తానికి కాల్ చేసావా? కొంచెం లేట్ అయినా. నువ్వు కాల్ చేయాలని అనుకున్నావు అక్క? కాల్ చేయట్లేదేంటి ఈ రోజు రఘు అనుకున్నా. నిజం చెప్పక్క. నిజంగా అనుకున్నా. ఒక్క పొదుపు కాక అడగాలక్క. నేను అడగాల, నువ్వు అడుగుతావా? నువ్వే అడుగు. నేను ఈరోజు ఏం ఆలోచించలేదే. అడగనా? తొడిమ లేని పంట. ఆల్రెడీ అడిగాను కానీ మళ్ళీ అడుగుతున్నా. తొడిమ లేని పంట ఏంటి? ఆకులు ఉండవు, తొడిమలు ఉండవు. ఏంటి? విభూదా? విభూది ఎక్కడ పండుతుంది? పంట అన్నాను, పండు కాదు. రోజు తింటాం మనం, ప్రతిరోజు మిస్ అవ్వకుండా తింటాం. సూపర్, రైట్ ఆన్సర్. అక్క ఒక్కటి అడగచ్చు అక్క? నన్ను గెలిపేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఓకే, నీకు అనుకూలంగా నువ్వు మార్చేసుకుంటావు. అవును, నిన్ను గెలిపడానికి ట్రై చేస్తున్నా. నీ డ్రెస్ మంచిగా ఉంది అక్క. థ్యాంక్ యూ. అక్క ఒక ఫన్నీ క్వశ్చన్ అడగచ్చా? అడగొచ్చు. పూజకు పంచి రాని పట్టు ఏంటది?
పూజకు పనికిరాని పట్టు పూజకి పనికిరాని పక్ష. పట్టు అర్థం కాల. పూజకు పనికిరాని పట్టు పత్రియా? ఓకే. పూజకు పనికిరాని పత్రి. తాడిపత్ర. చెయ్యక్క ఇంత ఈజీగా చెప్తామనుకున్నా. చెప్పలేదా? ఈ ఆన్సర్ రైట్ కదా? ఇంకొకసారి ట్రై చేయ. తాడిపత్రి కూడా పనికిరాదు, అదొక ఊరు. ఆస్పత్ర. కరెక్ట్ అక్క, ఇప్పుడు కరెక్ట్ చెప్తాం. ఏదో ఒక పత్రి వచ్చింది కదా. ఓకే రఘు, చెప్పే కంగారు వద్దు. రిపీట్ చేయాలి. ఓకే, ట్రై చేద్దాం. నేను పండులాగా రాము, సింహం లాగా వస్తా సింగిల్ గా. నాన్న పండులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? నరేందర్. హాయ్, మీ పేరు చెప్పండి. నరేందర్. సూర్యాపేట. మాట్లాడామా మనం? అవునవును మాట్లాడినా. ఇది థర్డ్ టైం. థర్డ్ టైమా? బీటెక్? అవునవును థర్డ్ టైం. జాబా బీటెక్ చెప్పండి. నేను డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ. నరేందర్, సూర్యాపేట. ఓకే. ఏంటి చాలా రోజులు గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది? అవునవును చాలా రోజులు గ్యాప్. ఓకే. సో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా. ఓహో, సంక్రాంతికి ఎంజాయ్ చేశారా? ఓకే. మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ చేసే అలవాటు ఉందా? అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? లేవు. అస్సలు లేవా? అసలు లేవు. ఓన్లీ సినిమాలు చూడడం, ఫ్రెండ్స్ తో వెళ్ళడం, ఇంతేనా? అంతే. ఓకే. ఎవరైనా చెప్పారా యోగా గురించి, మెడిటేషన్ గురించి? మీ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు సజెస్ట్ చేయలేదా? చెప్పారు. ఎన్సీసీ చేస్తాను నేను. ఓహో, మరి అదేంటి ఎన్సీసీ చేసి అప్పుడు విరక్తి వచ్చిందా ఏంటి? అదేం లేదు, చేస్తా అప్పుడప్పుడు. మరి ఇందాక చేయలేదన్నారు. అస్సలు కాకుండా ఓహో, అప్పుడప్పుడు చుట్టం లాగా విజిట్ చేస్తారు, అంతేనా? అవునవును. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పే ఉంటారు, మర్చిపోయా నేను. ప్రభాస్. ఓహో, ప్రభాస్ ఫ్యాన్ అన్నమాట. డైలాగ్ చెప్తారా? ప్రభాస్ దా? ఏదైనా చెప్పొచ్చు, మీ ఇష్టం. బాహుబలి సినిమా డైలాగ్ చెప్తా. ఓహో, ఓకే. నిండా డోగ్రెస్ టైల్మి hatta buscato e kling bumla noi na zuku lo hakwe ne gasta నేను పీజ్రా చూకువే ఇన్ భారత్ చరిత్రమ్మ మాయిష్మతి ఉంటాడు ఇంకిని అంతే. ఇక నరేందర్, నిజం చెప్పు, ఈ లాంగ్వేజ్ నాకు ఎలాగో అర్థం కాదు, ఏది పడితే అది చెప్పినా పర్లేదని సెలెక్ట్ చేసావు కదా? అవునవును. అమ్మో, మామూలు స్మార్ట్ కాదమ్మా మీ సూర్యాపేట వాళ్ళు. ఓకే, నైస్ టాకింగ్ టు యూ నరేందర్. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా మేడం. ఏ జిల్లా? సూర్యాపేట. సూర్యాపేట నుండి ఇప్పుడే కాల్ వచ్చింది. అది చూసి మీరు కాల్ చేశారా, క్యాజువల్ గానే చేశారా? ఓకే. మీ పేరేంటి? శ్రీనివాస్ గారా? ఓకే. ఏం చేస్తుంటారు? ఓ, అగ్రికల్చర్. మనం మాట్లాడామండి బై ఎనీ ఛాన్స్? ఫస్ట్ టైం కాల్ చేశారు. ఈ రోజు చూసారా ఈ లైవ్ షో? ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ఇప్పుడే వచ్చిందిగా పాట, చూసారా చూడలేదా? అర్రే, ఇప్పుడే వచ్చింది ప్రభాస్ సాంగ్. ఓకే. ఎందుకు ఇష్టం? ఆయన బాగుంటారనా? అంతే, అది ఎందుకనే రీజన్ తెలియదు కానీ ప్రభాస్ అంటే ఇష్టం. ఓకే. మీకు ఫ్రీ టైం దొరుకుతుందా? అగ్రికల్చర్ అన్నారు కదా, ఏ పంటలు పండిస్తారు? వరి. ఓకే. ఇంకా ఓహోహో, ఓకే. బాగుందా? అంటే వెదర్ కండిషన్స్ అవి బాగానే ఉండి పంట బాగా వస్తుందా? ఓకే. ఓకే. చూద్దాము నెక్స్ట్ కాలర్ ఎవరు. హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు?
శైలు, అవునక్క. ఏ ఊరు? గట్లేనక్క. నీ పేరు భలే ఉందే, ఎవరైనా చెప్పారా? ఏంటక్క? నీ పేరు చాలా బాగుంది. మా అత్తమ్మ పెట్టిందక్క. ఓహో, ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? ఇంటర్ అక్క ఇప్పుడు. ఇంటర్ ఏ గ్రూప్? సిఈసి. సిఈసి చదువుతున్నాం. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? అర్థం కాలేక. ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ సైన్స్ అక్క. అదేంటి సైన్స్ ఇష్టమైతే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ చదువుతున్నావా? ఇక ఇష్టం అన్నది మా ఫాదర్ అదే తీసుకోవాలి. ఇక సిఈసి తీసుకున్నాక సిఈసి తీసుకున్నాక కొంచెం సైన్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓహో, ఓకే. ఏదైనా పాట పాడతావా శైలు? సాంగా? ఆ, ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? వద్దా? ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దు కానీ నీకోసం పాట వేద్దామన్నా టైం అయిపోయింది. బాయ్, టేక్ కేర్. ఎస్, అది సంగతి. మన షోలో ఈరోజు బోల్డ్ అంత మంది ఒకటే హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ కాల్ చేశారు అండ్ టైం అయిపోయింది. పాట వేద్దామని నాకు కూడా ఉంది కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ షో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో దీపా చౌదరి అని టైప్ చేసి ఫాలో అయిపోయి అక్కడ మెసేజ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, నేను లైవ్లో చెప్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.